చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఓకేనా? దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి కొంతమంది కుళ్ళుకొని ఏడుచుకొని ఏదో చేయాలని నీకేదో నష్టాలు కల్పించి సునకానందం పొందుతారు. నిన్నేదో నలుగురిలో ఆరడిపరచాలని ఆనందం పొందుతారు. అవి ఏం పట్టించుకోవద్దు. నీకు నష్టం కలిగించినా, నీకేమైనా ఇబ్బంది కలిగించినా, వాళ్ళకి నీ మీద చెప్పి నువ్వు పనిచేసే దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ ఇంటి దగ్గర నిన్ను ఇబ్బంది పెట్టినా అవన్నీ నీకు ప్లస్గా మారుతాయి. అవన్నీ నీకే ఫేవర్గా మారుతాయి. ఖచ్చితంగా నా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒక్కటే చూసుకోవాలి. ఆయన రెక్కల కింద ఉన్నావాలే చూసుకో, అంతే. 2 వానొస్తుంది. 3 ఇప్పుడు మీరు పోవాలన్నా పోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ మాట, లాస్ట్ మాట ఏంటంటే, నువ్వు నమ్మకంగా భక్తి చేయటాన్ని బట్టి కూడా కొంతమంది నిన్ను ద్వేషిస్తారు. నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉండటం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీలాగా వాళ్ళు ఉండరు. నీలాగా వాళ్ళు ఆత్మీయతలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, సమర్పణలో కానీ, సువార్త ప్రకటనలో కానీ, దైవ సేవాశక్తి విషయంలో కానీ, దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ, నీతి నియమాల్లో కానీ నీలాగా వాళ్ళు ఉండరు. అలా ఉండని వాళ్ళకి నువ్వంటే నచ్చదు. నీకు వాళ్ళు ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా? ఓవర్ యాక్షన్, అతి, పెద్ద భక్తురాల్లాగా బిల్డప్, దేవునికి స్తోత్రం, ఈ టైటిల్స్ ఇస్తారు నీకు. పెద్ద మహాభక్తురాల్లాగా, పెద్ద మహాభక్తుడిలాగా, ఈడే పెద్ద పాస్టర్ కూడా చాలు ఈడి దెబ్బకి. పాస్టర్ కూడా చాలు. కొంతమంది వెటకారంగా పాస్టర్ గారు అంటారు, నువ్వు ఆమెన్ అంటుండు. నువ్వు ఆమెన్ అనుకో, అంతే, నువ్వు నిజంగానే అయిపోతావు. దేవుడు చేస్తాడు. నువ్వు అధిక నీతి కలిగి ఉన్నందున, వారికంటే నీ నీతి ఎక్కువగా వారికి కనబడినందున వారు నిన్ను ద్వేషిస్తారు, నీ భక్తిని ద్వేషిస్తారు. అతి చేస్తున్నావు అంటారు, ఓవర్ యాక్షన్ అంటారు, అబ్బో అంటారు, ఏంటి అంటారు. పట్టించుకోవాకు. ఇతరులు నీ భక్తిని విమర్శిస్తున్నారంటే లైన్లో ఉన్నామని అర్థమైందా?